శుభోదయం మిత్రమా. ఏకాంతం వైరాగ్యం విషయంగా కొన్ని ప్రశ్నలు జవాబులు. మొదటి ప్రశ్న, నా వయసు 50 లోపలే, నాకెందుకంది ఈ ఆధ్యాత్మిక భావనలు, ఇంకా సమయం ఉంది కదా. జవాబు, ఈ క్షణమే నీది, వచ్చే క్షణం కూడా నీ చేతిలో లేదు. మానవ జన్మ మాధవుని చేరడానికి నిర్దేశింపబడింది. దీనికి వయసుతో సంబంధం లేదు. మనం పుట్టినప్పటి నుంచి ఆధ్యాత్మిక భావనలు కలిగే ఉన్నాం. సత్యమైన జ్ఞానాన్ని మనం వదిలేసి అజ్ఞానంలో పడిపోతున్నాం. అంటే సంసారం అనే అజ్ఞానంలో పడిపోతున్నాం. అంటే రెండో ప్రశ్న, అంటే నేను చేసే పని ఆపేసి మీరు చెప్పినట్లు చెక్క భజన చేయాలి, అంతే కదా. జవాబు, ఆధ్యాత్మికత అంటే చేసే పనిని వదిలేయమని కాదు, ఇంకా శ్రద్ధగా చేయమని, భగవంతుని తోడుగా చేయమని. సంసార జీవితంలో ఉన్నప్పుడు కుటుంబ పోషణ కొరకు నీవు పాటుపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ చేసే ప్రతి పనిలో భగవంతుని తోడు పెట్టుకుంటే దానికి పవిత్రత వస్తుంది. ఆధ్యాత్మికత అంటే చేసే పనిని చాలా శ్రద్ధగా చేయడం అనే అర్థం. మూడో ప్రశ్న, మరి వైరాగ్యం అంటే ఏమిటి? జవాబు, కష్టపడు, ఫలితం గురించి ఆలోచించవద్దు. కుటుంబ పోషణకు సంపాదించు, సంపాదనే జయంగా బ్రతకొద్దు. అన్నిటికీ భగవంతుడు మూలం, ఎంత ప్రాప్తం ఉందో అంతే అందుతుంది అని తెలుసుకొని ఆధ్యాత్మికత జ్ఞానాన్ని సంపాదించడమే వైరాగ్యం. వైరాగ్యం అంటే భగవంతుని ఆలోచనలు మెండుగా కలిగి ఉండడం, అంతేగాని ముక్కు మూసుకొని తపస్సు చేయమని మాత్రం కాదు. నాలుగో ప్రశ్న, ఒంటరితనానికి ఏకాంతానికి మధ్య తేడా ఏమిటి? అందరితో ఉంటూ భగవంతునికి విలువైన సమయాన్ని కేటాయించడమే ఏకాంతం. ఏకాంతం అంటే ఒంటరితనం కాదు, భగవంతునితో ప్రయాణం. భగవంతుడు తోడు ఉంటే అన్నీ ఉన్నట్లే. అందువల్ల రోజుకు కనీసం 10 నిమిషాలన్నా ఏకాంతంలో ఉంటే రోజంతా ఉత్సాహంగా ఉంటాం, మన ధర్మాన్ని, మన కర్తవ్యాన్ని నిర్వర్తించగలం. ఐదో ప్రశ్న, ఇంకా నాకు స్పష్టత రాలేదు, కొన్ని సందేహాలు అలాగే మిగిలిపోయాయి, ఏదైనా ఉదాహరణ ఉంటే చెప్పరా. జవాబు, జనక మహారాజు గురించి అందరికీ తెలిసిందే. రోజంతా రాజ్యము, ప్రజలు, శత్రువుల నుంచి రాజ్యాన్ని ఎలా కాపాడాలి, ఇదే అతని కర్తవ్యం. ధర్మబద్ధంగా రాజ్యాన్ని పరిపాలించాడు. సాయంత్రం వచ్చేసరికి తాను వేసుకున్న కిరీటం, కత్తి అన్నీ పక్కన పెట్టేసి ఏకాంతంలోకి వెళ్ళిపోయి ఆధ్యాత్మిక సాధన చేసేవాడు. అందువల్ల నీ కర్తవ్యం, రోజులో నీ కర్తవ్యం ఉదయం నుంచి సాయంత్రం వరకు చేయి, కానీ కొంత సమయం అన్నా ఏకాంతం తీసుకొని భగవంతుని ఆలోచనలో మొత్తం మనం ఉండాలి. అందరూ తమ తమ ధర్మాన్ని నిర్వర్తిస్తూనే రోజు కనీసం కొంత సమయాన్ని వైరాగ్య భావనలు కలిగి ఏకాంతంలో సాధన చేయాలి. రోజుకు కొంతసేపు ఏకాంతం, అనిత్యమైన వాటిపైన వైరాగ్యం ఉన్న సాధకుడు తన కుటుంబ బాధ్యతలను చాలా సమర్థవంతంగా నిర్వర్తించగలడు. అందువల్ల ఆధ్యాత్మికత భావనలు కలిగి ఉండడం వల్ల సంసార సంబంధమైన బాధ్యతలను కూడా మనం చాలా శ్రద్ధగా, పవిత్రంగా నిర్వర్తించవచ్చు.